వినియోగింపబడును. వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడు కొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి నరత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. చాలండి. ఈ పాత్ర గురించి మనం గొప్ప ఇంటిలో గురించి మాట్లాడుతూ, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, కానీ కర్రవి మట్టితో కూడా ఉన్నాయి. కనుక వాటిలో కొన్ని పాత్రలు దేని కొరకు ఉపయోగపడుతుంటాయి, కొన్నేమో ఘనతకు, కొన్నేమో ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. ఆ పాత్ర ఎవరికై కూర్చొని నీకు నేను ఒక పాత్ర కుమ్మరవాడు ప్రభుని స్వీకరించాను కదా, దాని గురించి ఇరిమియా గ్రంథకర్త మనకు ఆదేశిస్తున్నాడు కదా. కుమ్మరవాడు మట్టి పాత్ర తయారు చేస్తే కొన్నిసార్లు ఏంటి జారి పడిపోతుందంట. పడిపోతూ అనుకున్నాడా, అది ఎలాగైనా దాన్ని ఏదో రకంగా సరిచేసి క్రమపరిచి ఒక ఆకారం తేవాలి. ఆ పాత్రను ఒక ఆకారం తేలని ఆ కుమ్మరవాడు ఎంతగా ప్రయాసపడ్డాడు. ఈనాడు పాత్ర గురించి మాట్లాడితే ఆ పాత్ర నేను కూర్చొని నీకు నేను ఒక పాత్ర కదా. గొప్ప ఇంటిలో ఈ సంఘంలోని ఇంటిలో మనం చాలా మంది పాత్రలు ప్రతి కొన్నేమో ఘనహీనతకు ఉపయోగపడతాయి, కొన్నేమో ఘనమైన ఉపయోగపడతాం. మనం దేని కొరకు ఉపయోగపడితే ప్రభు సంతోషిస్తాడు. ఏ పాత్రగా మనం మలుచుకుంటామో, ఏ పాత్ర ఉపయోగపడదో మనం స్వపక్ష చేసుకున్న వారి ఉండాలని దేవుడు వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నారు కదా. మనది ఘనమైన పాత్ర, దేవుడు వాడుకునే పాత్ర, అర్హమైన పాత్ర కదా. అంటే అర్హత లేని పాత్ర కూడా ఉన్నాయి, అర్హత లేని పాత్ర ఉన్నాయి, అర్హమైన పాత్రలు కనుక మనం ఏ పాత్ర ఉంటే ప్రభు సంతోషిస్తాడు. అందుకే మూత వేయబడకుండా ప్రతి తెచ్చు మూత వేయబడకుండా వండిన ఏ పాత్ర కూడా ఏమన్నది అది అపవిత్రమైపోతుంది. ఎంత కష్టపడి శ్రమించి నువ్వు ఆహార పదార్థాలు సిద్ధపరిచిన మూత వేయబడిన కొద్ది జాగ్రత్త పనులో ఎదురుపడి ఆహార పదార్థాలను పాడు చేస్తే నీ విలువ నువ్వు కష్టపడినంత కూడా నిష్ప్రయోజనం అయిపోతుంది. పిల్లల ప్రభు నిన్ను కూడా నిన్ను ఒక మంచి పాత్రగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను కోరుకుంటే ఒక విలువైన పాత్రగా ఎన్నో రకాల పాత్రలు చెప్పాడు. గొప్ప ఇంటిలో ఇది ఇంటి, ఇది దేవుడి ఇల్లు, దేవుడు నివసించే ఇల్లు కదా. ఈ ఇంటిలో చాలా రకాల పాత్రలు మనం ఏ పాత్రగా దేవుడికి ఉపయోగపడే పాత్రగా ఉంటే ఉన్నామారైతే ఘనమైన పాత్ర, ఘనహీనమైన పాత్ర ఉన్నామా మనం స్వపరిచేస్తున్నాం. అంటే పాత్ర అంటే మనకు అర్థమైంది కదా. పాత్రని కూర్చొని నీవు నాకు దేవుడికి ఒక పాత్ర కనుక పాత్ర జీవించడం మనం జీవితంలో ఒకప్పుడు ఘనహీనమైన పాత్ర దేవుడు ఘనమైన పాత్ర వాడుకున్నాడు. పిల్లల ఒకప్పుడు విలువలైన వారము, ఒకప్పుడు యోగ్యమైన వారము, కానీ దేవుడి మహాకృప, దేవుడు అనుగ్రహం కలుగుతుంది కనుక మనం దేవుడికి ఉపయోగపడే పాత్రగా దేవుడు మలుచుకుని గొర్రె పిల్లలని క్రీస్తు రక్తం కలబడితే మనంతా కూడా దేవునికి అర్హమైన పాత్రగా వాడబడుతున్నాం. అర్హమైన పాత్ర ఏమంటే మూత వేయబడే వారు ఉండాలి. మూత వేయబడకపోతే అందులోని ఏదో చెల్లి అదేంటే అదంతా కూడా మనం వ్యర్థపాలు చేస్తుంది. పిల్లలు అది అన్నాడు మూత వేయాలి కదా. ఈ మూత గురించి మాట్లాడుతూ పిల్లల కనుక మన ఆత్మీయ జీవితాలకి మూతలు వేయాలి. ప్రతి ఇంటికి మూత వేస్తాం కదా, ప్రతి దానికి మూత వేస్తాం. ఇంటికి మూత పడితే ఆ తలుపులు వేస్తాం, మూతలు వేయకపోతే అది ఏం చెప్తుంది, చెత్త పూజ పట్టేసి ఇల్లు అంతా పాడైపోతుంది. లోకంలో భౌతిక సంబంధం ఎందుకు మనం చాలా శ్రద్ధ తీసుకుంటామే, నివసిస్తున్న గృహం కొరకు మనం చాలా శ్రద్ధ తీసుకుంటాం. ప్రతి దాని కూడా చక్కగా మూతలు వేస్తాం, లేకపోతే ఆ మూత లేకపోతే ఇల్లు పాడైపోతుంది. పిల్లల ఇలా ఇల్లు అంటే నువ్వు నేను, పాత్ర నీవు నేను కదా. ప్రభు వాడుకునే పాత్రగా ఉండాలంటే, దేవుడు మహిమ తెచ్చే పాత్రగా, దేవుడు యోగ్యమైన పాత్రగా ఉండాలంటే, అర్హమైన పాత్రగా ఉండాలంటే లోకంలో మన జీవితంలో ఆత్మీయ జీవితంలో మూతలు చాలా అవసరం. మూతలు అయిపోతుంది కదా. అందుకే అన్నాడు దీని గురించి ప్రసంగి చాలా జ్ఞానవంతుడు ప్రసంగి అన్నాడు. అదో ప్రారంభం ప్రసంగి 10 ప్రారంభుడు బుక్కవారు తైలములో 10:1 బుక్కవారు తైలం చచ్చి ఏగపడితే దుర్వాసన పడుతుంది. తైలము నీవు నేనే. బుక్కవారు తైలం, ఆ తైలంలో ఏముంటుంది, మూత వేయాలి. మనం తెచ్చిన ఆయిల్ కుటుంబాల పైన మూత లేకపోతే ఏమవుతుంది, ఆ తైలంలో ఈగలు పడి చచ్చిన ఈగలు పడ్డం వల్ల ఆ తైలం అంతా దుర్వాసన పడుతుంది. కాలంలో సార్ చెప్పుకోండి, మా ఇంట్లో 15 కేజీలు కొబ్బరి నూనె సిద్ధపరుస్తాం. అదే లాస్ట్ చెట్టు కొట్టే లెక్క. ఆ 15 కేజీలకి ఇచ్చి 2 కేజీలు వాడుకున్న 13 కేజీలు పాలించాలి. పగడబంది కానీ ఎలా పడిందో మూత లేకుండా పడిపోతాం. వెనక పడింది, పందు కుక్కగా మారిపోయింది. ఏమిటో చూస్తున్నాం, ప్రతిసారి చూస్తారు. దాంట్లో పక్కన లేకపోతే ఏంటంటే తీర్థం కానీ దాంట్లో ఒక బైక్ ఒక మనిషి వాసన వెతుకుతుంది. ఏమిటి వాసన ఎక్కడ తిరగకుండా మాకు అర్థం ఉంటుంది. ఏమిటో అమ్మ చూడాలంతా ఎక్కడ వస్తారంటే చేర చూస్తే అవి చక్కగా చుక్కలు నూనె తాగేసి పంది కుక్క ఎంత అయిపోయింది తేడా పోస్తే
ఆ తైలమంతా దుర్వాసన అది పట్టుకెళ్ళి కావలసిన పద్ధతికి పంపుతుంది. అంటే కారణం ఏంటంటే మూత సరిగా వేయకపోవడం వల్ల కొంచెం ఈ మూత సరిగా వేయడం విషయం వల్ల ఆ నూనె అంతా ఏమైతుంది భయంకరంగా వాడైపోయింది. వీళ్ళ ప్రభుత్వం ప్రేమ మూత వేయబడిపోతే ప్రతి పదార్థం కూడా ఏమైపోతుంది వ్యర్థమైపోతుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా మనము దేవుడికి పాత్ర ఉంటే మనకు కూడా మూత అవసరం అండి. మన ఆత్మీయ జీవితానికి మూత అవసరం లేకపోతే మనం కూడా పాడైపోతాం. దేవుడికి యోగ్యమైన వాడిగా ఉండలేము. అర్హమైన పాత్ర వాడుతుంటే నీ జీవితంలో మూత అవసరం, సాక్ష్యం అవసరం, ప్రార్థన జీవితం అవసరం. విశ్వాసం రెండే రెక్కలండి. ఒకటి ప్రార్థన, రెండోది వాక్యము కావాలి. అవే మనకు ఆత్మీయ జీవితాలకి ఆ మూత లేకపోతే ప్రతి పాత్ర కూడా పాడైపోతుంది. ప్రతి పాత్ర కూడా పాడైపోతుంది. దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలుసు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం మూత వేయకపోతే మనం కూడా అపవిత్రమాలు అయిపోతాం. అందుకని మూత వేయబడక తెరిచిన ప్రతి పాత్ర కూడా అపవిత్రమైపోతుంది. అంటే ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఈనాడు కూర్చొని నేను కూడా ఈ గొప్ప ఇంటిలో మనం ఒకప్పుడు అర్హత లేని వాళ్ళని ఈ గొప్ప ఇంటిలో మనం చేర్చకూడదు. ఇంటిలో బంగారం ఉన్నాయి, వెండి ఉన్నాయి, కర్రలు ఉన్నాయి, మట్టి ఉండక కొన్ని దేవునికి ఉపయోగపడుతున్నాయి, కొన్ని దేవునికి మనం ఏ పాత్ర ఉన్నామో అంటే ఉపయోగపడాలంటే అర్హమైన పాత్ర కావాలంటే దానికి ఏం కావాలండి? ఆ మూత అవసరం. మూత లేకపోతే మన జీవితంలో ఈ దేహం అని దేవాలయంలో ప్రభు కూడా కోరుతున్నాడంటే ఈ దేహం అని ఆదరణ దేవుడు నివసించంటే మన ఆత్మీయులు కూడా కొన్ని మూత అవసరం. ఒకటి నేను చూపించగలను, వెంటనే సమయాన్ని ముగించి అనిపిస్తాను. మనకు కూడా మూత అవసరం. దేనికి? నేను మన కూడా నీవు నేనుగా పిలవడం మన జీవితంలో మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా మూత లేకపోతే దేవుడు మన ఆత్మీయ జీవితంలో చూడండి అపవిత్రమైపోతే చూడండి. ఈ దేవుడు ఆలయం చెప్పాడు. దేహమే దేవుని ఆలయం చెప్పాడు. ఈ ఆలయంలో ప్రభు నివసిస్తున్న సంసిద్ధుడు ఉన్నాడు. ఆలయం పాడు చేస్తే దేవుడు వాళ్ళని పాడు చేస్తే చెప్పాడు. ఈ దేహం అనే ఈ పాత్రకు దేవుడు ఈ ఘట్టానికి ఒక విలువను ఇచ్చాడు. పిల్లలు ఈ విలువను మనం కాపాడుకుంటే ప్రతి విషయం కూడా దైవం చెప్పారు. మనం కూడా ప్రతి విషయం కూడా ఒకప్పుడు పాపంలో చచ్చామంట, ఇప్పుడు క్రీస్తులో బ్రతుకుతాం. పౌలు అన్నాడు బ్రతుకుడు క్రీస్తే చావైతే వేడని చెప్పారు. పిల్లలు ఒకప్పుడు పౌలు పాపంలో చనిపోయాడు, కానీ ఇప్పుడు దేవునికి మంచి యోగ్యమైన అర్హమైన పాత్రగా ప్రపంచ దేశంలో 14 సంఘాలు స్థాపించింది. యోధుడు అంటే అది పౌలు మహాభక్తుడండి. 14 సంఘాలు కట్టి ప్రపంచానికి సేవలు చూపించాడు. ఒకప్పుడు నేను అర్హం లేని పాత్రను, యోగ్యమైన పాత్రను, పనికి మాలిన పాత్ర, కానీ ఇప్పుడు దేవుడు పనికి వచ్చే పాత్రగా దేవుడు అర్హమైన ఎక్కడ వాడుకుంటే తమస్సు పట్టణంలో దేవుడు తన జీవితాన్ని ఒక అర్హమైన పాత్రగా, దేవుడికి ఇష్టమైన పాత్రగా, ఒక సాధన దేవుడు మార్చుకుంటాడు కనుక ప్రపంచానికి సేవలు చెప్తాడు. ఎందుకంటే ఒక గొప్ప ఇంటిలో నేను కూడా ఒక పాత్రగా దేవుడు ఇంటిలోనే చేర్చబడ్డాను. ఈ పాత్రని అపవిత్రం చేసుకోకుండా అన్నాడు. ఒకప్పుడు అపవిత్రంగా జీవించే పాత్ర, ఒకప్పుడు అపవిత్రమైన కార్యాలను నిండిపోయాను, కానీ ఇప్పుడు దేవుడికి అర్హమైన పాత్ర నిలబడుతున్నాను. నాలుగు మీరు ఎవరు నిలవగలరా అని ప్రపంచానికి సేవలు చెప్తాను. పౌలు అంటాడు మొదలుకోలేదు 11 మొదలన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ప్రభువుని పోలి నడుచు. ఒకప్పుడు పోలి లేకుండా దేవుడికి పోలి నడుచు జీవించాలి, ఇప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్నారు. మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి పిల్లలని పౌలుగా చెప్తారు. పిల్లలు మన దగ్గర ఒక్కవారి తైలంలో ఈగలు పట్టాయి. ఆ తైలం అంతా నేలపాలైపోయింది. కనుక నీకు నేను ఒక పాత్ర ఉంటే మన ఆత్మీయులు ఏమి మన జీవితంలో కూడా ప్రతిదాన్ని కూడా మనం కొన్ని మూతలు వేసుకుంటే మనకి మన ఆత్మీయ జీవితం దేవుడికి ఇష్టమైన వారు ఉంటాడు. దేవుడి వాక్యాన్ని బట్టి తెలియజేస్తాం. చూడండి దేనికి మనం ఆ పాత్రల జీవితంలో మనం దేనికి మూతలు వేయాలి. చూడండి యాకోబు రాసిన పత్రిక, చూడండి యాకోబు రాసిన పత్రిక, క్షమించండి యోబు రాసిన గ్రంథం. యోబు భక్తులు మాట్లాడుతూ 31వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. 31 నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటే కన్యకు నేను ఎలా చూడను. ప్రియులారా, దేవుడికి అర్హమైన పాత్ర నీవు నా జీవితంలో. మన దేవుని వరకు మన దేవుడికి మూతలు అంటే మన కంటికి మూత వేయాలి. లేకపోతే ఈ కన్ను వల్ల ఏంటంటే అపవిత్రమైపోతుంది. ప్రియులారా, ఏమిటంటే కన్ను మూత గుడ్డువాడైతే ఎలా చూస్తామంటే అలా చూస్తామండి. అయ్యేదండి వాక్యాలు చెప్తున్నాయి, కన్నుకు మూతే పెట్టండి అలా ఉంటే. ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ నేత్రాలకు కూడా మన ఈ లోపల చాలా చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. సమయంలో అన్నారు అవి ఉంటారు, కానీ కొన్ని వింటారు, కానీ విన్నట్టే ఉంటారు. అంటే వింటాం కానీ ఉంటాం, కానీ ఉన్నట్టే మన జీవితంలో కానీ
మన కన్నులకి మనం ఏంటంటే మూత పెట్టకపోతే ఈ ఆత్మీయ దేహం అనే పాత్రలో కూడా మనం ఏంటంటే దేవునికి యోగ్యమైన వారిగా మనం ఉండాలని దేవుని వాక్యం బట్టి తెలుసు. ఈ కంటికి మనం చేస్తే కంటికి మూత పెట్టాలి ప్రియులరా. ఈ కన్ను దేవుడు నాకు ఇచ్చారు కదండి, ఏమైనా చూస్తాను ఏమైనా చెప్తే దేవుడు చెప్పాడు కదా నీ కంటికి మూత అని చెప్పాడు. అందుకే యోగం అయ్యా నేను కంటికి నిబంధన చేశానయ్యా. ఈ లోకంలో జీవించాలి, పాపంలో జీవిస్తా ఎన్నో మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. కానీ దేవా ఈ కన్ను ఒక ప్రామిస్ చేసిన ఒక వాగ్దానం చేశానయ్యా, నా కన్నుతో నిబంధన చేసుకుని నేను కన్యను ఎలా చూడగలయ్యా. దేవా కళ్ళు ఇచ్చేవాడు ప్రభు నాయన, పాపాన్ని చూడడానికి కాదు నాయన, ఈ కన్నుతో ఒక నిబంధన చేసుకుని నా కళ్ళకు మోత ఏంటంటే అపవిత్రత చూడకుండా. అందులో భక్తి 119 కీర్తనడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యమైన సంగతి చూచాడు, నా కన్నులు నాకు నేత్రాలు కావాలండి. ధర్మశాస్త్రం విలువైన మాటలు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఎన్నో సంగతులు బయలుపరిచి ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు కొంతమంది భక్తుల ద్వారా రచించి గ్రంథంలో లిఖించాడు. ఎంతోమంది రక్తములకు ఇచ్చిన ఈ జీవనంలో చాలా విషయాలు ఉన్నాయి ప్రభా. ఈ దేవానికి నా కన్నులు తెలుగు ప్రభా. అంతేగాని వ్యర్థమైన వారిని చూడకుండా ఈ కన్ను మూత పెట్టయ్యా. ప్రతి పాత్ర మూత వేయబడిపోతే అంటే మలినమైపోతుంది. ఆయన నేను ఒక పాత్రనయ్యా, నా కంటికి మూత వేయకపోతే నేను కూడా మలినమైపోతే నీకు అర్హమైన పాత్ర ఉండడానికి నేను కోరుకుంటున్నాయా. ఈ గొప్ప ఇంటిలోంచి ఉండొచ్చు కానీ అయ్యా ఈ గొప్ప ఇంటి కాదు మరొక గొప్ప ఇంట్లోకి చెరలంటే మరొక గొప్ప ఇంట్లో వెళ్ళాలంటే ఈ కన్నులకు మనం నిబంధన చేయాలి. లోకంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు, చాలా మంది లోకంలో కూడా ఈ కన్ను గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ అందుకే ఒకటే మాట, మన కన్నులతో నిబంధన ఈ పాపంలో ఉన్నాం చూడకుండా చూశాడు కదా. ఏమో చెప్పండి సెలవు చెప్పాడు నాయన, ఎరుకో పట్టణం సమీపించబడిన పట్టణము, ఆ పట్టణం చూడడం కానీ అందులో మీరు ఏమి ఆశించకూడదు చెప్తే ఆ కాదు చూశాడు కదండి, ఈ కన్నులతో చూశాడు. ఆ కాదు దేవుడు చెప్పాడు చూడొద్దు చూడొద్దు చూడని చెప్తే ఏది చూడొద్దనో అదే చూశాడు. ఆ కాదు కానీ ఏమేమి జీవితంలో పతనాలు వస్తే గురి పడిపోయిగా గేహజీ చూశాడు పిల్లల. ఎలీసా విడిచిపెట్టాడు, ఎలీసా కుటుంబాన్ని విడిచాడు, సంపదను విడిచాడు, బంధువులు విడిచాడు, తరపున పెంచుకునే ఎత్తుకొని విడిచాడు, ప్రభుని ఎప్పుడు ఇచ్చాడు. కానీ గేహజీ మాత్రం ఏమిటంటే ఏది చూడకూడదు ఏది వద్దో పని దాని కొరికి తన మనసును పరిగెట్టింది. దాన్ని చూసి అన్యాయ వరకు గేహజీ చూశాడు కనుక గేహజీ సంపాదించుకుంటాడు. గేహజీ అనే పాత్ర ఏంటంటే అపవిత్రమైపోయింది కాబట్టి దాని చుట్టూ భయంకర కుష్ఠరోగం సంపాది దేవునికి యోగ్యమైన పాత్రగా ఉండవలసిన గేహజీ అనే పేరుకి అర్థం ఏంటంటే దర్శనం. ఒక దర్శనం దర్శనం వైదొలిగిపోయాడు, దర్శనం నుంచి పారిపోయాడు, వెళ్ళిపోయాడు. ఒక దర్శనంగా వచ్చాడు కానీ తను ప్రభువు చూడలేకపోయాడు. ప్రభా నీకంటే ఒక క్షేమాధారం లేదయ్యా అని దేవుడు చూడలేకపోయాడు. కానీ ఈ లోక భూ సంబంధమైన వాటిని మనసు పెట్టాడు, భూ సంబంధమైన వాటిని చూచాడు కనుక తన జీవితం తన పాత్ర గేహజీ అనే పాత్ర లేకపోతే మలినమైపోయింది. అంతేకాదు వైదొలిగిపోయాడు పిల్లల. అందుకే అన్నాడు తెరచున్న ప్రతి పాత్ర ఈ లోపల చాలా వస్తాయి. ఇది పాత్ర, ఇది ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి, ఎన్నో భయంకర వస్తాయి. కానీ వాటిని మనం ఆశానిక్రమం కదా, ఆశానిక్రమం కలిగి మన ప్రభు కొరకు దేవుడి పిలుపు కొరకు దేవుడి దేవుడితో ఏర్పడుతుంది సంసిద్ధులుగా ఉండాలని దేవుడి వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నట్టుగా దేనికి మనం మూత వేయాలండి. దేహం అనే పాత్ర మన నీవు నేను కూడా కంటికి మనం మూత వేయకపోతే అందుకే కదా యేసుక్రీస్తు ఒక సందర్భంలో ఒక పని చెప్పాడు, మీకు ఎక్కడో తీయడానికి నాకు సమయం లేదు, ఎక్కడో తీయగానే చెప్పాడు తన అందరూ తెలుసుకున్నాను. అయ్యా నేను అభ్యంతరపరుస్తుందని చెప్పాడు. ఏది అభ్యవస్తుంది? కన్ను నేను అభ్యంతరపరుస్తుందా అంటే రెండు కన్నులు కలిపి నిత్యనరకంలో పోతావా? ఒక కన్ను కలిపి పర్వతంలో సదాకాలం ఉంటావా? కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఈ కన్ను దేహం కన్నే కనుక ఈ కన్ను నిన్ను ఆటంకపరుస్తుంది, ఈ కన్ను నిన్ను అపవిత్రపరుస్తుంది. ఈ కన్ను వల్ల దేహం పాత్ర పాడైపోతుంది. పాడవడం కంటే ఒక కన్ను కలిగి పరలోకంలో ప్రభుత్వ సదాకాలం ఉంటే చాలు. అబ్బాయి ఒక రెండు కన్ను కలిగి నరకంలో పడిపోయి యాత్ర పడుతుంటే ఒక కన్నుతోనే పరలోకానికి వెళ్ళి అంటే ఒక కన్ను పీకేమని చెప్పు కాదు. ఈ ఆత్మీయ నేత్రాలకు అంధత్వం అయిపోయింది. ఈ ఆత్మీయ నేత్రంలో మరో నేత్రాలకు గుడ్డుదనం అంధత్వం కాదు ప్రభా. నేను చూసే నేత్రంలో కావాలని రెండు కళ్ళు అభ్యర్థులు పర్వతాచారికి మనం ఒకరిని వెళ్ళని దేవుడు ఉపాధితో కూడా చక్కగా వివరించాడు. ఏది చేయకూడదు చెప్పాడు, ప్రతిష్ట చెప్పాడు పిల్లగా. అందుకే మనం తెరచి ఉన్న ప్రతి పాత్ర మలినమైపోతుంది. ఈ దేహం అనే పాత్ర నీవు నడవడం పాత్ర దేవునికి ఒకప్పుడు యోగ్యమైన లేని వారు ఇప్పుడు యోగ్యమైన వారిగా పిలవటం ఈ పాత్రకు మలించినట్టే ఏం చేయాలంటే మనం మూతలు పెట్టాలి. కళ్ళకు ఎక్కువ మనం మూతలు పెడితే
దేవుడు మరి మన జీవితంలో గొప్ప కార్యం చేసేవాడు. మన దేవుడు వాక్యాన్ని బట్టి తెలిసి 2 మాట చెప్పి చూడండి. 39వ కీర్తన చూడండి. 39వ కీర్తన మొదటి చరణం. 39వ కీర్తన. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకుని చాలండి. మొదలుగా అయితే మనం ఒక పాత్రగా ఏర్చబడుతుంది. గొప్ప ఇంటిలో మనం ఒక పాత్రగా పిలిచిపోతాం. ఆ ఇంటిలో మనం ఇచ్చినట్టు ఒక పాత్ర నీవు నాచుకున్నాం. మనకు కూడా మూతలు వేయాలి, మన కంటికి మూతలు వేయాలి. రెండోది చూస్తే దేవుడు నాలుగుతో మన నోటికి కూడా ఏం చేయాలంటే అంత కూడా చెప్పే చెప్పారు. ఈ నాలుక భూచంచారం చెప్పని చెప్పాడు దేవుడు. ఈ నాలుగు చెప్ప గొప్ప గురించి చాలా శిక్షణ పెట్టే నాలుగు చెప్పాడు పిల్ల. కనుక ఈ నాలుగు మనం ఏంటంటే మూత పెట్టాలి. మూత వేయకపోతే నా నాలుగుతో పాపం చేయకూడదు, నా మార్గం జాగ్రత్తగా చూస్తున్నాను, భక్తి ఉన్నప్పుడు నా నోటికి సిక్క ఉంచుకుంది అనుకుంటున్నాను. పిల్లల ఈ నాలుగు గురించి పరిశుద్ధాత్మ వివరిస్తున్నాడు. ఈ నాటికి మన ఈ నోటికి ఏం చేయాలంట? ఇందాకైతే చదివాం 30 ఇందాక మనం చదివినా వాళ్ళకంట పెద్ద నోరం అని చెప్పాడు. ఇందాక వాక్యం చదివితే మనిషికి పెద్ద నోరం అని చెప్పాడు. కానీ పిల్లల ఈ నాలుకకు ఈ నోటికి మనం ఏంటంటే శక్తి వేసుకునే వాళ్ళు ఉంటారు. అందుకని మనుషులు పలుకు ప్రతి వ్యక్తమైన మాట వచ్చి విమర్శ దినం తీర్పులో మనం నిలబడతాం. నీ మాటలు బట్టి, నీ మాటలు అవునంటే కాదంటే కాదు, నీ మాటలు బట్టి మన నోటి కనుక పిల్లల మన నోటి మనం ఏంటంటే మనం చెక్కు పెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు. దేవుడు వాక్యాన్ని బట్టి తెలుసు. గతంలో ఒక వాక్యంగా తీసుకోవాలి చూడండి. అతని గురించి దేవుడు అన్నాడు, అతను పరిమాణం చెప్పాడు. దేవుడు చెప్పు నేను చెప్పడం కలిగింది. అతనంట అదుపు లేని వాడు, నోరు అదుపు లేకుండా ఒక దేవుడు సేవకుని దూషించాడండి. దేవుని చేత అభిషేకించిన వాడు, దేవుని చేత ప్రణిస్తున్నవాడు ఒక దేవుని సేవకునే ఒక వ్యక్తి అదేంటంటే దేవుని సేవకుని కూడా వెంబడిస్తూ జీవించాడు. ఈ నాలుగుతో పాపం చేయాలి కనుక ఏ నోటితో పాపం చేశాడు, ఏ నోటికి అతను సిక్కము లేకుండా, ఏ నోటి అదుపు లేకుండా, అతను మోద లేకుండా అదుపు లేకుండా మాట్లాడు. ఒకరోజు తన జీవితంలో పతన వ్యవస్థ అయిపోయింది. మూత వేయకుండా ప్రతి పాత యాగంటే అపవిత్రమైపోతుందో నోటికి మూత వేయలేదు. నోటికి అతను తాగలేకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. దావీదు భక్తుడు ఎవరతను? గెరావంశస్తుడైన బెన్యామీను గోత్రీకుడు సిమి. అతని గురించి అన్నాడు, అతను పనికిమాలని చెప్పాడు దేవుడు వచ్చి. గెరావంశస్తుడు అది బెన్యామీను గోత్రీకుడు, కానీ గోత్రంలో గొప్పవాడు. కానీ తన జీవితంలో కేకలు చూస్తే అది చాలా దేవునికి అయిష్టమైన కేకలు జీవించాడు. దేవుని కూడా వెంబడిస్తూ, దావీదు వెంబడిస్తూ మహిళ ఒక తరుపుతూ దావీదు చీపోని నోటితో ఎన్ని వ్యర్థమైన మాటప్పటికి రాళ్ళు కఠినంగా దావీదుని బాధించారు. కానీ దావీదు భక్తులు కూడా క్రీస్తు కోరుకుంది ఒక మాట కాదు. కానీ మేనమావులు మాత్రం అంటే మేనమావులు మాత్రం సర్వం పాపం చేసింది. నా మేనమావుకి ఎంత పెట్టాను కత్తి చెప్పాను. సిరియా కుమారుడు ఆగండి ఆయన యెహోవా వాడి చేత పలికించకపోతే దేవుడు పలకడు శాపాన్ని, దేవుడికి వాడు శాపాన్ని దేవుడు మేలు చేస్తాడు అంటాడు. కింద నా తోడుడు నా కుమారుడే పలికి మాట్లాడతాడు. ఇవి ఎంతలా అంటాడు? నా కొడుకుడు పుట్టినాడు, నా కుమారుడే వ్యక్తమైన మాటలు పరిచి నన్ను గాయపడుతుంటే ఈ బుద్ధిహీనుడు సిరి అతను వాడు దేవుడే చూసుకుంటాడు అని దేవుడు నా కొడుకుడు పుట్టినవాడే, నా గర్భ పుట్టినవాడే పెంచి పెద్దవాడు చేసేదాడు. వాళ్ళు నా మీద తిరుగుబాటు చేసి నన్నే భయంకర మాట అంటే ఈ పనికి వాళ్ళు సిరిగా ఎత్తటి వాడు. కానీ దేవుడే ఉత్తరవాదం చెప్పాడు, మౌలుగా ఉన్నాడు. కానీ ఒకరోజు అదే సిరి గురించి పరిశుద్ధాత్మ మాటలు తర్వాత చనిపోయిన తర్వాత తన జీవితం ఎక్కడ మనకు తెలుసు. ఎరుసినప్పుడు తన జీవితం ఎలా ముగించబడదో మనకు తెలుసు. పిల్లలు అందుకే ముగించేతన పిల్లలు మన దేవుడు వాక్యం మనకు అందిస్తుంది. తెరిచి ఉన్న ప్రతి పాత్ర కూడా ఏమిటంటే అపవిత్రమైపోతుంది. పాత్ర కేవలం నీవు ఒక పాత్ర ఉంటే మన కంటికి మూత వేయాలి, మన నోటికి మూత వేయాలి, మన చెవుకు కూడా మూతలు వేయాలండి. అందుకే పౌరుడు ఇలా మనుషులు చాలా మంది హిత బోధలు సహింపక దురద చెవి వాళ్ళు చాలా మంది ఏంటంటారు ఆరోగ్యకరమైన బోధలు, మంచి మాటలు, ఖండించే మాటలు, పౌలు ఖండించి బుద్ధి చెప్పే మాటలు మాత్రం వాళ్ళకి చక్కగలిగే ఇలాంటి చాలా మంది సత్యవాక్యములు సెవియగా కల్పన కథల వైపు చాలా మంది తిరుగు కాలం వస్తుంది. జాగ్రత్త అని పౌలు తిమోతికి ఇచ్చేవాడు. కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుంది. మనుషులు హితబోధలు అంటే ఆరోగ్యకరమైన మాటలు వారి మనసు గాయపరిచిన గుండెకి చికిత్స అయిపోతే అది ఏమైపోతే అది భయంకర వ్యాధిగా అయిపోతుంది. గుండెని ఏం చేస్తాము? డాక్టర్ క్లీన్ చేయాలి. క్లీన్ చేయకపోతే అది భయంకర ఫుడ్ కాస్త రాసిపెట్టినట్టు అది ఎక్కడే చేయది చేస్తాం.
కదా ఆ పుండును కట్టడానికి ఆరోగ్యకరమైన బోధన అంటే సేవకులు ఖండించి వాక్యం చెప్తున్నాం. హిత బోధన సహింపక కల్పన కథలు పెట్టుకుని తిరిగి కాలం సమీపెట్టింది. చాలా జాగ్రత్త. చెవికి కూడా మనం ఏం చేయాలంటే మూతలు పెట్టాలి. పిల్లలా ఏం వినాలో కదా. సొలొమోను కీర్తి గురించి వినాలి. మహాదేవి కొన్ని వందల మైలు నుంచి ఎవరైనా సభాదేశపురాణి ఆమె ఏమంటారు, ఆమె ఒక అన్య దేవతను పూజించేది. అన్యదేవ సూర్యచంద్ర దేవుడు వచ్చి సూర్యచంద్రులను పూజించేది. ఒకరోజు సొలొమోను జ్ఞానం గురించి సొలొమోను పూజించిన సొలొమోను ఎవరంటే వాడు గొప్పది, వాడి దేవుడు ఎలా ఉంటాడండి చూడడానికి వచ్చింది. విన్నది కళ్ళ ముందు చూసింది విన్నది అన్నది సొలొమోను, రాజా నీ జనుడు భాగ్యవంతులు. అబ్బా ఎంత గొప్ప అంటే నీ వాక్యం నీ జనుడు భాగ్యవంతులని గొప్ప స్టేట్మెంట్ ఇచ్చి చాలా మంది తీసుకొచ్చి క్రీస్తు సువార్తను పెంచే ఒక నాయకులు వెళ్ళిపోయింది. కానీ మంచి మాట విన్నది చెవిని పెట్టుకుంది. ఆ విద్యుత్ మంచి సాక్ష్యమును కాపాడుకుంది. కానీ నాడు చాలా మంది అలాంటి వారు లేకుండా ఈ ఘనమైన అలమైన పాత్రలు అంటే మన నోటిని మన ఏంటంటే కాపాడుకోవాలి, మన కళ్ళు